హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇంకో పెయింటింగ్ ట్యూటోరియల్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇదిగోండి, ఈ శారీ మీద అయితే పిచ్వాయి లోటస్ ఫ్లవర్స్ అయితే వేశాను. అలాగే నా ఓల్డ్ బ్లౌజ్ని రీయూజ్ చేశాను. అది ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే ఫస్ట్ ట్రేసింగ్ వేసుకున్నాను. మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా, చూడండి. బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది, లోటస్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అయితే గ్యాప్ బార్డర్ శారీస్ మిడిల్లో వచ్చేసి తాంజావూర్ పెయింటింగ్ అని లేకపోతే ఏదో ఒక పెయింటింగ్ అయితే వేస్తున్నారు కదా. నేను యాక్చువల్లీ తాంజావూర్ పెయింటింగే వేద్దాం అనుకున్నాను, కానీ ఈ శారీ అయితే కొద్దిగా తక్కువ కాస్టే అనమాట. ఎందుకు అంత కాస్ట్ పెట్టి మళ్ళీ ఆ పెయింటింగ్ వేయడం ఎందుకు అన్నట్టుగా ఈ పిచ్వాయి ఆర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ డిజైన్ ని ఫిల్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే నేను 3D ప్లెయిన్ గోల్డ్ అవుట్లైనర్ అయితే తీసుకున్నాను. తాంజావూర్ పెయింటింగ్ లో అయితే ఇక్కడ కూడా మొత్తం వైట్ కలర్ వేసేసి తర్వాత గోల్డ్ కలర్ పెయింటింగ్ అయితే వేయాలి కదా, కానీ నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సింపుల్ గా ఉండాలి, అలాగే త్వరగా అయిపోవాలి అన్నట్టుగా నేను 3D అవుట్లైనర్ తోటి ఇక్కడ డిజైన్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. నాకైతే 2 3D అవుట్లైనర్స్ అయితే సరిపోయాయి. వన్ సైడే ఉంది బార్డర్ అనేది, 2 సైడ్స్ లేదనమాట. 2 అయితే సరిపోయాయి. ఈ 3D అవుట్లైనర్తో డిజైన్ వేసేటప్పుడు అయితే కంప్లీట్గా ఫ్యాన్ కింద ఉండే ఈ డిజైన్ అనేది డ్రా చేయాలి. అప్పుడే ఇంకా త్వరగా ఆరిపోతుంది. అలాగే చేతులకు అంటకుండా నీట్గా వేసుకుంటూ వెళ్తే ఇంకా పక్కకు కూడా అంటకుండా డిజైన్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఇంకా డిజైన్ అంతా కూడా డ్రా చేసుకున్నా కదా 3D అవుట్లైనర్తో. ఇప్పుడైతే పెయింటింగ్ వేసుకుంటున్నాను. నేను పింక్ కలర్ పెయింట్ బాటిల్ అయితే తీసుకున్నాను, అక్రాలిక్. ముందుగానే ట్రేసింగ్ చేసుకున్నా కదా లోటస్ ఫ్లవర్ని, ఇంకా దాంట్లో అయితే ఈ పింక్ కలర్ అంతా కూడా ఫిల్ చేస్తున్నాను. ఈ శారీకి అయితే ఒకటే ఒక పింక్ కలర్ పెయింట్ బాటిల్ అయితే సరిపోయింది నాకు. ఓన్లీ బార్డర్లోనే వేశాను, అది కూడా వన్ సైడే ఉంది కదా బార్డర్, అందుకని 1 అయితే సరిపోయింది. ఇలా లోటస్ ఫ్లవర్ని అయితే మొత్తం ఇంకా ఈ కలర్తో ఫిల్ చేసిన తర్వాత పిచ్వాయి పెయింటింగ్ అని అంటే కొద్దిగా వైట్ కలర్ షేడింగ్లో ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా లోపల వచ్చేసి మళ్ళీ వైట్ కలర్తో అయితే ఫిల్ చేశాను ఆ పెయింటింగ్ మీదనే. ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి, వైట్ కలర్ని కొద్దిగా తీసేసుకొని ఆ ఫ్లవర్ మీదనే ఇలా మనం వేస్తూ ఉంటుంటే కలర్ అనేది కొద్దిగా లైట్ కలర్లోకి, లైట్ పింక్ కలర్లోకి వస్తుంది. పింక్ కలర్ వేయగానే ఇంకా ఈ వైట్ కలర్ వేసేస్తే ఇంకా కలర్ అనేది నీట్గా కనిపిస్తుంది లైట్ పింక్ కలర్లో. మనం పింక్ కలర్ వేసిన వెంటనే ఈ వైట్ కలర్ అయితే వేసేయాలి. కొద్దిగా లేట్ చేసినా కూడా కలర్ అనేది వైట్ కలర్ లాగా అనిపిస్తుంది, అందుకని వెంటనే వేసేయాలి. వైట్ కలర్ పెయింట్ బాటిల్ కూడా నేను అక్రాలిక్ కలరే తీసుకున్నాను. ఇదైతే నాకు హాఫ్ బాటిల్ సరిపోయింది. నేనైతే 1 డేలో కంప్లీట్ చేసేసాను. ఈ డిజైన్ అంతా కూడా వేయడం, ట్రేసింగ్ చేయడం, అలాగే ఈ అవుట్లైనర్ డ్రా చేయడము, ఇంకా అలాగే ఈ ఫ్లవర్స్ వేయడం అంతా కూడా 1 డేలో అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది. ఇక్కడైతే స్టోన్స్, తాంజావూర్ పెయింటింగ్కి స్టోన్స్ అంటిస్తారు కదా, అలాంటి స్టోన్స్ అయితే నా దగ్గర ఉంటే ఇంకా దీనికి కూడా కొద్దిగా డెకరేట్ చేద్దాం అన్నట్టుగా తీసేసుకొని పెట్టేస్తున్నాను. అలాగే లోటస్ ఫ్లవర్స్ని అయితే కొద్దిగా లైట్ పింక్ షేడ్లోకి తీసుకొని వచ్చాం కదా, ఇంకా చుట్టూ కూడా పింక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే బార్డర్ లాగా ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే డ్రా చేసుకోవాలి. అప్పుడే ఒక షేప్ అనేది వస్తుంది, పిచ్వాయి పెయింటింగ్ లాగా వస్తుంది. అది చాలా స్లోగా వేయాల్సి వస్తుంది, కానీ తొందరగానే అయిపోయింది. చాలా సన్న బ్రష్ తోటి ఇంకా డ్రా చేయాల్సి ఉంటుంది అవుట్లైనర్ అయితే. స్టోన్స్ అయితే మరీ ఎక్కువగా కాకుండా చాలా సింపుల్గా పెట్టేశాను. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా, ఇది నా పెళ్ళప్పుడు బ్లౌజ్. 15 ఇయర్స్ అవుతుంది ఈ బ్లౌజ్ కుట్టించుకొని అయితే. ఈ బ్లౌజ్ నాకు ఇప్పటికి కూడా ఫిట్ అయిపోతుంది. ఆ శారీ మీదకి మ్యాచింగ్ అయితే ఇదిగోండి, ఇది గోల్డ్ కలర్ వచ్చింది కదా, అలాగే ఇంకా ఆ శారీ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట. అప్పుడైతే నేను స్టోన్స్ అంటించుకున్నాను. ఇంకా ఆ శారీ అయితే కొద్దిగా పాతగా అయిపోయింది, ఆ శారీని అయితే కట్టుకోవట్లేదు. బ్లౌజ్ అయితే బాగానే ఉంది కదా, ఇంకా దీన్ని పక్కన పడేయడం ఎందుకు, ఈ శారీకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందాము అన్నట్టుగా దీన్ని అయితే నేను ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నాను. పెయింటింగ్ కలర్స్ అయితే నేను మెటాలిక్ కలర్లో పింక్ కలర్ అలాగే స్కై బ్లూ కలర్ అయితే తీసేసుకొని పెయింటింగ్ వేస్తున్నాను. ఎక్కడైతే స్టోన్స్ అంటించానో ఇంకా ఆ ప్లేస్లోనే ఒక లైన్లోనేమో పింక్ కలరు, ఒక లైన్లోనేమో స్కై బ్లూ కలర్ అన్నట్టుగా పెయింటింగ్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ట్రిక్స్తో అయితే మన ఓల్డ్ బ్లౌజెస్ ఇంకా మనకు ఫిట్ అవుతున్నాయంటే వాటిని అయితే రీయూజ్ చేసేసుకోవచ్చు. ఇలా రీయూజ్ చేసుకొని వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మనం బ్లౌజెస్ ఇప్పుడు కుట్టియాలి అని అంటే చాలా కాస్ట్ పెరిగిపోయింది కదా, ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి రీయూజబుల్ ఐడియాస్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేనైతే అనవసరంగా ఏది వేస్ట్ చేయను, అది బట్టల విషయంలో కానీ ఇంకా ఏ వస్తువు విషయంలోనైనా కూడా రీయూజ్ అయితే కంపల్సరీగా చేసుకుంటాను.
అది నాకు ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచే ఉన్న అలవాటు. ఓల్డ్ బ్యాంగిల్స్ని అయితే అలానే పడేసేయకుండా వాటికైతే థ్రెడ్ వ్రాప్ చేసేసి థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇలా పెయింటింగ్ మొత్తం కూడా వేసేసాను. శారీ కట్టుకొని చూపించుదాము ఎలా ఉంది లుక్ అనేది అన్నట్టుగా మీకైతే నేను ఇక్కడ శారీ కట్టుకొని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే ఉంది లుక్. బ్లౌజ్ అయితే చూడండి కరెక్ట్గా ఫిట్ అయిపోయింది కదా, అలాగే శారీకి కూడా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి ఇక్కడైతే చూడండి బార్డర్ మొత్తానికి కూడా పెయింటింగ్ వేయడం అయిపోయింది. ఇదైతే పళ్ళు అనమాట. ఇలా అయితే ఉంది ఓవరాల్ లుక్ అయితే. ఎలా ఉంది ఈ పెయింటింగ్? అలాగే నా బ్లౌజ్ రీయూజబుల్ ఐడియా మీకు నచ్చిందా, యూస్ఫుల్ అయిందా? అలాగే పెయింటింగ్ ట్యూటోరియల్ మీలో ఒక్కరికి యూస్ఫుల్ అయినా ఐ ఫీల్ సో హ్యాపీ. ఈ శారీ పెయింటింగ్ ఎలా ఉంది, అలాగే బ్లౌజ్ సెట్ అయిందా లేదా ఈ శారీకి అనేది కంపల్సరీగా మీ థాట్స్ అయితే నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది, నచ్చింది అని అంటే ఒక లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ బాయ్.